తెలంగాణ భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నాగార్జున సాగర్ పై కీలక ప్రకటన చేశారు. సాగర్ నీటి నిల్వ డెడ్ స్టోరేజ్ ఉండడంతో తాగునీటి అవసరాలకు మాత్రమే ఉపయోగించేలా ప్రణాళికలు రూపొందించినట్టు వెల్లడించారు. ఈ విషయంలో ప్రజలు ప్రభుత్వానికి సహకరించాలని మంత్రి కోరారు. నన్ను ఈ స్కూల్ పూర్తి చేసుకున్న సందర్భంగా మేము పూర్వ విద్యార్థుల ఒక సమావేశం ఒక వేడుకల ఉత్సవం చేసుకుంటుంటే వాస్తవంగా నాకు ఈరోజు హైదరాబాద్ లో చాలా ముఖ్యమైన పనుగా నేను ఈ కార్యక్రమం ప్రత్యేకంగా ఒప్పుకొని మరి కొద్దిగా ఆలస్యమైన రావడం జరిగింది. నేను వేదిక ఉన్న ప్రజలందరూ ప్రత్యేకంగా పూర్వ విద్యార్థులకి, హై స్కూల్, ప్రైమరీ స్కూల్ హెడ్ మాస్టర్లకి, ఉపాధ్యాయులకి, ఇక్కడ విచ్చేసిన అక్కలు, చెల్లెలు, అన్నలు, తమ్ముళ్ళు అందరికి కూడా పేరు పేరున నమస్కరిస్తూ ఈ స్కూల్ యొక్క గొప్ప చరిత్ర వింటూ ఈ స్కూల్ యొక్క పూర్వ విద్యార్థులు జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవడం నాకు కూడా ఎంతో సంతోషం కలిగించిందని చెప్పి నేను మనం చేస్తున్నాను. అధికారులు మాట్లాడతారు. తహసీల్దార్ గారు, మంత్రి గారి చేతుల మీదుగా వారు వంద చేస్తారు.